This kid should not be harmed by any other person till 18 years. If that happens, this property belongs to orphanage. అంటే ఏంటో తెలుసా? అర్థమైందా? అర్థమయ్యేట్టు చెప్పనా? 18 సంవత్సరాల లోపు పాపకి ఏ చిన్న హాని జరిగినా ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి చెందుతుంది అని దీని సారాంశం. పాపకి ఏ చిన్న హాని జరిగినా నువ్వు తినడానికి తిండి కూడా ఉండదు. ఎంత పని చేసావురా ముసల్నా కొడక. చెప్పే మావయ్య, ఈరోజే చెప్పే. మునిగిపోయింది మావయ్య. భగవంతుడా, వీడెక్కడికి తీసుకెళ్ళాడో ఏంటో. దాన్ని చంపితే నా బ్రతికే బండలవుతుంది. అరే కోడలు పిల్ల. అయ్యో మాయా, తీ ఫోన్ తీ. పాప చచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అయి ఉంటుంది. తను చెప్పిన పని పూర్తి చేసి నా కోడలికి శుభవార్త చెప్పడానికే ఫోన్ ఎత్తుతా. అంతవరకు ఫోన్ ఎత్తాను. ఎందుకు కట్ చేస్తున్నాడు? అరే ఏంటమ్మా నీ తొందర? కాస్త ఆగచ్చు కదా. 10 నిమిషాలు ఆగితే నువ్వు చెప్పిన పని పూర్తయిపోతుంది. అయ్యో ఏమైంది? ఫోన్ ఎందుకు తీయట్లేదు? 10 నిమిషాల్లో దీని చావు కేక నీకు వినిపిస్తాను. రే లిఫ్ట్ చేయవేంట్రా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. పాపా, రాము రాము. ఏంటి చిన్నమ్మ గారు? పాప కనిపించడం లేదు. ఏమోనమ్మా, నాకేం తెలీదు. అక్క దగ్గరుండేమో వెళ్ళి చూడు. అలాగేనమ్మా. కోడలమ్మా, నాకింత పెద్ద బాధ్యత అప్పగించావు, నెరవేర్చకుండా ఉంటానా? అయ్యో మోయో, తీ ఫోన్ తీ. దీని చావు నీకు గిఫ్ట్గా ఇచ్చి ఇంప్రెషన్ కొట్టేసి నీ నోటే మావయ్య నా ఆస్తిలోంచి నీకు ₹1 కోటి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పిస్తాను చూడు.
ఉందా? పాప లేదు, అమ్మగారు లేరమ్మా. సరే, నువ్వు వెళ్ళి బయట చూడు. అలాగే అమ్మగారు. అయ్యో, అసలు టెన్షన్స్ నేను చేస్తుంటే మధ్యలో వీలేంటి? అయ్యో, అయ్యో ఓ నాయనో, వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాని. ఏంటి అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? పాప ఏమై ఉంటుంది? అవును, నిన్ను చంపుతానని నా కోడల దగ్గర కమిట్ అయ్యాను. కానీ ఎలా చంపాలో ప్లాన్ చేసుకోలేదే. ఎలా చేస్తావు? ఓ, నీకు ఐడియా రావట్లేదా? సర్లే, నేనే ఆలోచిస్తాలే. ఒరే కైలాసం, ఓ చంటి పాపని చంపడానికి నీలాంటి ఎదవ మరి ఇంతలా ఆలోచించడం ఏంట్రా? అయినా చంపడమా ముఖ్యం, దీని ప్రాణం పోవడం ముఖ్యం గాని ఎలా చంపితే ఉంది? అదిగో ఎదురుకుండా గుట్ట కనపడుతోంది. దాని మించి నిన్ను విసిరేస్తే పని ఈజీ అవుతుంది. నా మేనకోడలి ఆశయం తీర్చడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. నన్ను క్షమించు. ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? కాసేపు అయితే దీన్ని చంపేసావనిగా. వద్దు మావయ్య, తనేం చేయొద్దు. అయ్యో, అది బతకాలి. ఏమైందమ్మా నీకు? ముందు కిందకి రా, చెప్తాను. ఏంటమ్మా ఎందుకు ఆగమన్నావు? మావయ్య, దీనికి ఏదైనా అయితే మన బతుకంతా వృధా. అందరం అడుక్కు తినాలి. సింధురా ఏమంటున్నావు? మావయ్య, నీకెలా చెప్పాలి? చచ్చిన ముసలోడు సామాన్యుడు కాదు, చాలా తెలివిగా నన్ను ఇరికించాడు. సింధురా? అవును మావయ్య,
కాగితాలు తీసుకొద్దామని ఆ లాయర్ దగ్గరికి వెళ్ళాను. వాణ్ణి బతిమాలాను. ఆ కాగితాలిస్తే కావలసినంత డబ్బు కూడా ఇస్తానన్నాను. అయినా వాడు లొంగలేదు, పొట్టు వదలలేదు. చివరికి వాణ్ణి భయపెట్టాను. అయినా వాడు నా మాట వినలేదు. దీన్ని చంపబోతున్నానని కూడా చెప్పాను. కానీ వాడు నాకే షాక్ ఇచ్చాడు మావయ్య. ఏమైందమ్మా? ఆ ముసలి నక్క రాసిన వీలునామాలో అసలు విషయం మనం పసిగట్టలేకపోయాం. మన లాయర్ వెధవ కూడా మనకు చెప్పలేకపోయాడు. ఏముందమ్మా అందులో? మన బతుకు, ఈ పిల్లకాకి భవిష్యత్తు, దీని ఆయుష్. సింధూరా, కాస్త అర్థమయ్యేటి చెప్పమ్మా. ఇంకా అర్థం కాలేదా నీకు? మ్మ్హ్. దీనికి 18 ఏళ్లు నిండే వరకు దీని మీద ఈగ వాలినా, దీనికి ఏ చిన్న ఆపదొచ్చినా ఆస్తి మొత్తం ఎవ్వరికీ దక్కకుండా అనాథాశ్రమానికి చెందుతుందని రాసి చచ్చాడు ఆ దరిద్రుడు. దీని 18 ఏళ్లు పెంచడమే కాదు, కంటికి రెప్పలా చూసుకోవాలట. ఏ కాస్త అపాయం దీనికి జరిగినా మనకి చెప్పే మిగులుతుంది మావయ్య. అది రాతపూర్వకంగా నాకు చూపించాడు ఆ లాయర్ గాడు. నాతో ఇంత కర్కశంగా ఆడుకుంటాడనుకోలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. నోరు బ్రేక్ డాన్స్ చేస్తే నుదురు చతికలు పడ్డం అంటే ఇదే. కర్మ మావయ్య, కర్మ. దురదృష్టం ఇలా పగపడుతుందని ఊహించలేదు. పద, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో. ఊరుకోమ్మా, ఊరుకో. మీనా, ఊరుకో మీనా. మహేష్, పాప ఇంతలోనే ఏమై ఉంటుంది? ఎవరో తీసుకెళ్ళిపోయారు. నాకేదో చాలా భయంగా ఉంది మహేష్. మీనా, పాపకేం కాదు, అనవసరంగా కంగారు పడుకో. లేదు మహేష్, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అదృష్టం బాగుండి పాప ఆ రోజు నాకంట పడింది. కానీ మళ్ళీ ఇలా. మీనా, అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? వదిన్ గారికి ఫోన్ చేశాను, తన ఫోన్ పనిచేయట్లేదు. ముందు తనని రానివ్వు, ఊరుకో. పాప నీ దగ్గరుందా? పాప కనబడలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవును, నేనే తీసుకెళ్ళాను మీనా. ఎక్కడికి తీసుకెళ్ళావక్క? ఒక్క మాటైనా నాతో చెప్పుండొచ్చు కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందంటావేంటక్క? పాప కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయింది తెలుసా? పాపకేదైనా జరగరానిది జరిగి ఉంటే. మీనా, ఏంటమ్మా నీ పిచ్చి? కాకపోతే మేం పక్కనుండగా పాపకేం జరుగుతుంది? అసలు పాపని ఎక్కడికి తీసుకెళ్లారు వదిన్ గారు? అది ఉన్నట్టుండి పాప వాంతి చేసుకుంది. సమయానికి మీనా కనిపించలేదు. నేను మావయ్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం మహేష్. అక్క, నీకెన్నోసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నిజమే మీనా, నేను ఫోన్ కార్లో మర్చిపోయాను. పాపకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఆ విషయం నీకు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సారీరా. సర్లే అక్క, జరిగిందేదో జరిగింది. పాపకెంత వస్తుందో ఏంటో. సరే తీసుకో. సింధురా, ఏమైందమ్మా?
ఒకటి కాదు, రెండు కాదు, 18 సంవత్సరాలు. ఆ పిల్లిది పిల్లి దెయ్యాన్ని నేను పెంచాలా? ఆ? పైగా దాని మీద ఈగ కూడా వాలకుండా ప్రేమగా పెంచాలట. అక్కర్లేదమ్మా, భయంతో పెంచితే చాలు. దాని ఒంటి నిండా భయంతో నిండిపోవాలి. అది నిన్ను చూస్తే కాదు, నీ ఫోటోని చూసిన గజ గజ వణికిపోవాలి. ఇది చూపించి గాడిద అంటే గాడిదే అనాలి. ఇది గుర్రమని నువ్వు చెప్తే గుర్రమనే అనాలి. నీ మాటే శాసనం కావాలి. అది రెప్ప వాల్చాలన్నా నీ పర్మిషన్ తీసుకునేలా పెంచు. 18 సంవత్సరాలు పంజరంలో ఉన్న చిలకలా పెంచు. వసేయ్ వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య ఎన్నిసార్లు పిలవాలి? ఏంటే గంగిరెద్దులో సింగారించుకున్నావు?